హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మారాయణ వీడియోలాగ్స్కి. ఇవాళ కథ ఏంటంటే ఇంటికి దీపం ఇల్లాలు కథ పేరు. తర్వాత ఇవాళ చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది మాకు. ఇవాళ మా కాలనీలో గణపతిని నిమజ్జనం అవుతోంది. చూసి రాత్రి 11 అయినా వీళ్ళెవరు పిల్లల ఆటలు అరుపులు అవుతున్నాయి. అందుకు వీడియో చేస్తున్నాను. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఓకేనా? మ్యాక్సిమం రాకుండా నేను చేస్తున్నాను, కానీ ఒకవేళ వచ్చినా కూడా అందరూ సర్దుకోండి. ఏంటంటే ఒక ఫ్యామిలీ స్టోరీ అండి ఇది. ఒక భార్యాభర్తలకి జరిగింది. ఒక కొడుకు భార్య భర్త చిన్న ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ మధ్యలో జరిగింది కదా. అది ఇంటికి దీపం ఇల్లాలన్నమాట. భర్తలు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఆడవాళ్ళని ఒక బానిసలుగా చూస్తారు. అదే సాంబయ్య అని ఒకతను ఉంటాడు. అతనేమో వాళ్ళ ఆవిడని చాలా అంటే ఒక పని మనిషిలా ట్రీట్ చేస్తాడు. కొడుకు కూడా అమ్మని అలాగే మాట్లాడు, అమ్మతో అలాగే ఉండన్నట్టు పని మనిషిలాగే చేయమంటాడు. అలాగే ఉంటారు. కొన్నాళ్ళకి ఆవిడ విసిగి చెందిపోతుంది. పుట్టింటికి వెళ్తుంది. మరి పుట్టింటి నుంచి వచ్చిందో లేదో ఏంటో తెలుసుకోవాలి కదా మనం. ఎలా ఉంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో ఆ తర్వాత అండి. స్కిప్ చేయకుండా కథ అంతా వినండి, మీకు అంతా అర్థమైపోతుంది. ఓకేనా? పదండి కథలోకి. అనగా ఒక ఊర్లో సాంబయ్య సుగుణ అని ఇద్దరు ఉన్నారు, భార్యాభర్తలు. వాళ్ళకు ఒక కొడుకున్నాడు. ఓ 10-15 ఏళ్ళ వాడు కొడుకున్నాడు. ఆ అబ్బాయి అమ్మని ఇతను ఏంటంటే ఊర్లో అందరికీ తీర్పులు, పెద్ద మనిషి అనమాట. ఊర్లో అందరికీ తీర్పు చెప్తుంటాడు. ఓ రోజునేమో ఒక భార్యాభర్త వచ్చారు. ఇద్దరుకేమో తీర్పు చెప్తామని బయట అరుగు మీద కుర్చీ, పల్లెటూరు కదా, బయట అరుగు మీద కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. చెప్తున్నాడు ఇతను తీర్పు చెప్తామని. ఏమిటయ్యా ఏంటి జరిగిందంటే, ఆ రాణి అనమాట అమ్మాయి పేరు, వచ్చిన అమ్మాయి పేరు ఆ రాణి అంటుంది, అయ్యగారు రోజు ఈయన పేకాట ఆడొస్తాడు, ఇలాగా అలాగా అని చెప్తుంటుంది. అంటే ఇతనేం చెప్తాడు. ఇతని పేరు రాజు. ఈ రాజు అంటాడు, అయ్యగారు నేను రోజు పొగలల్లా కష్టపడి వస్తాను, సాయంత్రం 2-3 గంటల పేకాట ఆడుకుంటే వద్దంటుంది. దానికి ఏం తక్కువ చేయట్లేదు. ఇదిగోటి నేను చీర అంటే చీరన్నా, నగంటే నగ, ఏది కావాలంటే అది కొంటున్నాను. నేను అలసిపోయి వచ్చిన తర్వాత సాయంత్రం నాకు కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది కదా అని 2-3 గంటల పేకాట ఆడుకుంటే నన్ను అది ఆడద్దు అని తినేస్తుందండి అని చెప్పేసరికల్లానేమని. అప్పుడు ఇతను సాంబయ్యకి తీర్పు చెప్పారు. వాళ్ళిద్దరికి తీర్పు చెప్దామని అసలు ఈ సాంబయ్య పెళ్ళం సుగుణ. ఆవిడేమో టీ పట్టుకొని వస్తాను, టీ టైం మీద టీ పట్టుకొని భర్త దగ్గరికి వచ్చాలి. ఇది వింటుంది. విని అంటుంది, ఈ రాజు ఎందుకు నాయన నువ్వు పేకాట ఆడతావో, డబ్బులు దండగా ఇల్లు గొల్లైపోతుంది, నీ మంచి కోసమే చెప్పింది కదా నువ్వు పేకాట ఆడద్దని చెప్పి నీ భార్య. దాని గురించి నువ్వు ఇంత గొడవ దాకా, ఇంత తీర్పుల దాకా రావడం ఏంటి, సర్దుకుపోవాలని సరే. ఈ సాంబయ్య అంటాడు, సర్లేవే బాగా చెప్పొచ్చావు నువ్వు ఇక్కడ కుర్చీలో కూర్చొని నువ్వు తీర్పులు చెప్పు, నేను ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పనులన్నీ చేస్తాను, ఏదో వాగుడు అవుతున్నావు అని తిట్టాడు. సరే ఏదో మాట మాట్లాడి చెప్తే మంచి కోసం చెప్పినా కూడా నన్నే తిడతారని నాకెందుకు రండి అని లోపలికి వెళ్ళిపోయింది పాపం సుగుణ. అప్పుడు ఇతని చెప్తాడనమాట సాంబయ్య ఏమని, అమ్మ మొగాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు, పొద్దున్నేసి ఎన్ని మెంటల్ టెన్షన్లు, ఎంత టార్చర్లు పడి వస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళు చేసుకుంటారు. నీకు కావాల్సిన నీకు కొంటున్నాడు కదా, నీకు అన్నీ పెడుతున్నాడు కదా, ఆయన పేకాడుకుంటే నీకెందుకు, ఏం చేస్తా నీకెందుకు, నువ్వు సర్దుకుపోవాలి. ఆడదంటే అణిగి మణిగి ఉండాలి, కానీ ఇలాగ బజార్లకి తీర్పుల కోసం ఇలా రాకూడదు అని రకరకాలుగా నచ్చ చెప్తూ ఉంటాడు. నువ్వు ఊరికి అన్నిటికీ అడ్డుపద లేకు, ఆయన సంతోషం ఆయనకి కావాలి కదా, ఆయన ఎక్కడ సంతోషంగా ఉంటాడో అక్కడికి వెళ్తూ ఉంటాడు. నువ్వేమో ఇలాగ అనకూడదు, నువ్వు ఆడదానివి, ఇంట్లో పని చేసుకుని అణిగి మణిగి ఉండాలి, అంతేకాని ఎప్పుడో రోజు ఆయనకి విసుగొచ్చి మానేస్తాడులే రాజుగాడేను అని చెప్పేసి అంటే మీరు ఇద్దరు వెళ్ళిపోతారు అనమాట. ఈ సాంబయ్యకి ఏంటంటే ఆడవాళ్ళంటే మహా చులకన భావం. చాలామందికి ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారులేండి. ఇప్పుడు కూడా మన ఈ జనరేషన్లో కూడా ఉన్నారు. కొంతమంది బాగా చూసుకుంటారు, కొంతమంది బాగా చూసుకొని వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను. అలాగే చాలా దిగా చూస్తూ ఉంటారు అనమాట. ఆడవాళ్ళంటే తన భార్యను కూడా అంతే, ఇంట్లో పని మనిషి కింద ట్రీట్ చేస్తాడు, ఓ మంచి మనిషిగా చూడు. అయ్యో ఇంత కష్టపడుతుంది ఆ భార్య, ఇన్ని చేస్తుంది చూడు. అతనికి ఒక 15 ఏళ్ళ కొడుకున్నాను కదా, ఆ అబ్బాయికి కూడా అనమాట, అమ్మ అంతేనరా, అమ్మ ఇలాగరా అని అమ్మను కూడా పని మనిషిలా చూడన్నట్టుగానే కొడుకు చెప్తాడు. ఇలా అయిపోతూ ఉంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఓ రోజు పొద్దునేను అతను అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు. వచ్చేసరికలేమో ఈవిడేం చేసి పులిహార చేసి వచ్చేది. ఒరే నాయన పొద్దుననగా వెళ్ళావు, ఇప్పుడు వచ్చి పులిహార చేశాను, నీకు ఇష్టం కదా, కారంగా పుల్లగా తిన్నాను అంటే నాకొద్దు అంటాడు. నాకొద్దని సరే తల్లి అంటుంది, కడుపు నిండా ఏమన్నా తింటే కదా చదువుకున్నది ఏదో బుర్రకెక్కుతుంది, లేదా నీ బుర్రకి ఎక్కుతుందిరా నాయన, తినమ్మా అని తల్లి కదా పాపం కొడుకు ఎంత చిన్న చూపు చూసినా బతిమాలుతుంటాడు. అప్పుడు అతను అంటాడు, నీకు బుర్రే లేదు, నువ్వు బుర్రలో తెలివే లేదు, నువ్వు నాకు చెప్పేది ఏంటమ్మా అని తల్లిని అంటాడు.
చూడండి, తండ్రి పెంపకం వల్ల తల్లి కూడా తల్లిని ఎంత మాట అంటాడో కొడుకు. ఇవాళ రేపు కొడుకులు కూడా కొంతమంది అహంభావంగా అలా పెరుగుతున్నా తండ్రి వల్లే అది అన్నాడు. అనేసరికేనేమో అప్పుడే లోపలికి వస్తున్నాడు తండ్రి సాంబయ్య. ఒరే భలే చెప్పావురా, బొరలేందని నీకు వచ్చి మాటలు సలహాలు ఇస్తుంది, ఇలా రారా బాబు అని చెప్పి వాడిని పిలిచి వాడికేమో డబ్బులు ఇస్తాడు. ఈ డబ్బులు రోజు ఉండే పులిహారలు మీ అమ్మ చేసే వంటలు అలాగే ఏడుస్తాయి, ఏమక్కర్లేదు, డబ్బులు పట్టుకెళ్ళి బయటికి వెళ్ళి కొనుక్కో, ఏమైనా కొనుక్కొని తిన్నానా, నీకు కావాల్సిన కొనుక్కో, 50 రూపాయలు పెట్టండి. దాంతో వాడు ఖుషి అయిపోతాడు. నాన్న ఇంట్లో నన్ను అర్థం చేసుకునేవాడు ఒక్కడవే కనిపించావు, అమ్మ ఉన్నది ఇద్దరు, తల్లి ప్రేమ కొద్దీ వండి పెడితే వాడికి నచ్చలేదు, ఇలా డబ్బు చెడగొడితే తండ్రి నచ్చాడు చూడండి అంటే అమ్మేమో ఎప్పుడు ఇలాగే అంటుంది అని చెప్పేసి సంతోషంగా డబ్బులు పట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఒకరోజేమో సాంబయ్య ఊరు నుంచి బయటకు వెళ్తాడు, ఊర్లో అన్ని పనులు చూసుకుని వచ్చాడు. బయటకు వెళ్ళి వచ్చేసరికల్లా ఈ సుగుణమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి ఏంటంటే సుగుణకి ఉత్తరం వస్తుంది. ఉత్తరం విప్పి చదివి ఏడుస్తూ ఉంటుంది. ఇంతట్లో సాంబయ్య వస్తాడు. సాంబయ్య అంటే ఎందుకు ఏడుస్తున్నావు, ఏమిటైంది, ఎందుకు అంటేనే మా నాన్నకు ఒంట్లో బాగోలేదుట, నన్ను చూడాలని ఒకటే కలవరిస్తున్నట్ట, నన్ను చూడాలన్నారు, మనం వెళదామండి అంటాడు. సరే సాంబయ్య అంటాడు, ముసిరాడికి పోయే కాలం దగ్గరికి వచ్చిన వాడు కదా, ఇక పోతాడు ఎక్కువ రోజులు అన్నాడు. ఈనాళ్ళకి అడిగే ముక్తి వచ్చేసింది అని ఇదేదంటే, అదేంటండి అలా అంటారు, ఆయన మీ మామగారే కదా, నాకు తండ్రి అంటే నీకు మామగారే కదా, ఎందుకు అలా అంటారు, మనం ఒక్కసారి వెళ్ళి చూసొద్దామండి, కలవరిస్తున్నట్టండి అంటే, నాకు ఈ వారం అంతా చాలా తీర్పులు చెప్పాల్సిన పనులు అవి ఉన్నాయి, వచ్చే వారం చూసుకుందాం ఏం చేద్దాము అని, అంతేగాని నేను ఇప్పుడైతే రానని చెప్పేసి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాను. ఎందుకంటే వీళ్ళ కొడుకున్నాడు కదా, అబ్బాయి పేరు సిద్ధు. ఆ సిద్ధు ఏమో స్కూల్ నుంచి వస్తాడు. స్కూల్ నుంచి వచ్చేసరికల్లా ఏడుస్తుంటాడు. అంటుంది అనమాట, ఒరే సిద్ధు, తాతయ్యకి ఒంట్లో బాగోదట, చాలా సీరియస్గా ఉందట, నన్ను చూడాలంటున్నారు, మన ఇద్దరం వెళ్ళి చూసొద్దామంటే, నేను రానమ్మా పల్లెటూరుకి, అక్కడ నాకు అక్కడ ఏం తోచదు అంటే, అదేంటమ్మా మనం ఒకసారి తాతయ్య బాగోలేదు కదా చూసొద్దామంటే, లేదమ్మా నేను రాను, అక్కడ మంచం మీద పరుపులు మెత్తగా ఉండవు, ఆ ఊర్లో ఇలా ఉండవు అని అంటుంటే, అంటే మనం వెళ్ళేది వాళ్ళ దగ్గర ఎంజాయ్ చేయడానికి కాదురా నాయన, బాగోలేదు కదా చూసొద్దామని అంటున్నాను రా అంటేను, అమ్మ నన్ను బలవంతం పెట్టకు, నేను రాను అంటే రాను అనేసి సిద్ధు వెళ్ళిపోతాడు పక్కకి. వెళ్ళిపోయేసరికలేమో పాప సుగుణమ్మ ఏం చేస్తుంది, ఏడుస్తూ కూర్చుంటుంది. పాపం తండ్రికి మరి ఎవరికైనా కదా, అయ్యో తండ్రికి ఒంట్లో వాళ్ళతే వెళ్ళి చూసే అదృష్టం కూడా నాకు లేకపోయిందే, తండ్రి నా గురించే కలవరిస్తున్నాడు అని బెంగ పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఈవిడ. ఈ సిద్ధు ఆడుకుందికి వెళ్ళిపోతాడు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాడు కదా, ఆడుకుందికి వెళ్ళిపోతాడు. ఈ సాంబయ్య ఊర్లోకి వెళ్ళిపోతాడు. ఈవిడికి ఇలా సమాన్ చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. ఆవిడ పాపం బాధగా ఏడుస్తూ అక్కడే బెడ్రూమ్లో ఏం చేసి ఒక కిందని ఏడుస్తూ పడుకొని నన్ను నిద్ర పట్టేస్తుంది. సాయంత్రం 7:30 అలా అవుతుంది, 7:30 అయ్యేసరికల్లా సిద్ధు వస్తాడు, సాంబయ్య కూడా వెనకాత వస్తాడు. ఆయన రాత్రి అయిపోయింది కదా, ఇంకా గూటికి చేస్తారు కదా, పాపం మగాళ్ళు కదా వాళ్ళు, వస్తారు గూటికి చేస్తారు. ఎందుకు, తినడానికి, తిండికి పడుకుందికి ఇంట్లో అన్ని సదుపాయాలు పెళ్ళాలని చేసి పెడితే అలాంటి మగాళ్ళు వచ్చి హజమాయిషీలు చేస్తారనమాట. వచ్చి బయట నుంచి అమ్మ 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 అని అరుస్తాడు. ఎక్కడున్నావమ్మా, నాకు బాగా ఆకలిస్తుంది, నాకు అదేమో తినడానికి పెట్టు అని అరుస్తూ ఉంటాడు. అంటే అంతట్లో వెనక నుంచి సాంబయ్య వచ్చి, ఎందుకురా అరుస్తున్నావు, ఎక్కడుంటుంది అమ్మ, వంటగంట్లో ఉంటుంది, వెళ్ళి చూడు అనేసి అంటాడు. వెళ్తాడు, వంటగదిలో చూస్తాడు, సుగుణమ్మ ఉండదు. పెరట్లో చూస్తాడు, ఇల్లంతా వెతుకుతాడు, ఎక్కడ ఉండదు. గదిలోకి వచ్చేసరికల్లానేమోని కింద పడుకొని నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు అబ్బా ఏంటమ్మా ఇక్కడ పడుకున్నావా నువ్వు, ఇల్లంతా వెతుకుతున్నాను, ఈ టైంలో పడుకోవడం ఏంటమ్మా, ఇప్పుడు నిద్ర ఏమిటమ్మా అని గట్టిగా తల్లి మీద అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ సుగుణమ్మ తల్లి అంటుంది, ఒరే తాతయ్య గురించి ఆలోచిస్తూ ఏడుస్తుంటే అలా నిద్ర పట్టేసిందిరా, తెలివి రాలేదురా అంటే, ఈ రేపో మాపో పోయే ముసిరాడి కోసం నన్ను పొస్తలుండమంటావా, నాకేం పట్టవా నువ్వు, ఆడెలాగో రేపో మాపో పోతాడు ముసిరాడు అని చెప్పేసి అనసరా సుగుణమ్మకి చాలా బాధేస్తుంది. తండ్రిని ఎవరన్నా అలా అంటే బాధే కదా, ఆ తండ్రిని బాధేస్తాను. ఆ సుగుణమ్మకి బాధేసి వంటగదిలోకి వెళ్దామని చూసేలా సాంబయ్య ఏమో హాల్లో కుర్చీలో కూర్చొని ఉంటాడు. ఇప్పుడు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి వంటగదిలో వెళ్తాడు. సాంబయ్య చూస్తాడు, ఇప్పుడు కోపం వచ్చిందని గ్రహిస్తాడు. ఇప్పుడు సాంబయ్య అంటాడు అనమాట, కోపం వచ్చిందా, వాడు అన్నదాంట్లో తప్పే ఉంది, మీ నాన్నే 16 ఏళ్ళ బాలకుమారుడు కాదు కదా, ఇన్నాళ్ళు బతుకుండమే గొప్ప, ఇంకా బతుకున్నాడు, పోతే పోతాడు, నువ్వు ఈ ఇంటి మనిషివి, నువ్వు మాకు సేవలు చెయ్యాలి, మా కష్ట సుఖాలు చూసిన తర్వాత అక్కడ వాళ్ళ గురించి ఆలోచించాలి, అంతేకాని నువ్వేదో వాళ్ళ గురించి ఆలోచించి మమ్మల్ని ఇలా చేయడం కాదు అని అనేసరిగా ఇంకా సుగుణమ్మకు విపరీతమైన కోపం వస్తుంది. ఇంకా ఎక్కువైపోయింది కోపం. ఆ కోపం వంటగదిలోని ఒక పెద్ద ఎత్తడి చెమ్ము ఉంటుంది. ఎత్తడి చెమ్ము చూస్తే సాంబయ్య ఎదురుకుండా ఉంటే ఫాట్మని విసిరేసింది. విసిరేసరిగా అది ఇక్కడ తగ్గుతుంది, ఇంత పొడుపు కట్టేస్తుంది.
దాంతో వాడికి చాలా కోపం, ఇంకా కోపం దగ్గర వంటగది నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి బ్యాగ్లో బ్యాగ్ తీసుకుంటే శుభ్రంగా బట్టలు సర్దుకొని బయటికి వెళ్ళిపోతుంది. వెండం పుట్టింటికి వెళ్ళిపోతుంది. పుట్టింటికి వెళ్ళి తండ్రి చూస్తాడు. తండ్రి చూసి చాలా సంతోషిస్తాడు కూతుర్ని చూసి. పాపం బెంగ పెట్టేసుకున్నాడు, లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు కదా, బెంగ పెట్టేసుకున్నాడు కదా, అందుకని కూతుర్ని చూసి చాలా సంతోషిస్తాడు. అక్కడ ఎలా ఉంటాను, ఇక్కడ సాంబయ్యను వీడును సిద్ధు ఒక చెరో కుర్చీలో కూర్చొని ఉంటారు. సాంబయ్య అంటాడు, ఏమిట్రా మీ అమ్మకి ఏం చూసుకొని ఆ గర్వం ఆ పొగరును నన్ను చెప్పుతో కొడుతుందా, నా బుర్ర పండుగ పెట్టిందా, నా అనుమతి లేకుండా పుట్టింటికి వెళ్ళిపోతుందా, నాకు చెప్పక్కర్లేదా, నన్ను అడగక్కర్లేదా, వెళ్ళని ఎన్నాళ్ళు వెళ్తుందా ఉండి, మళ్ళీ అది వస్తానని కూడా నేను రానివ్వరు, నా కాళ్ళు పట్టుకు బతిమాలనే నేను రానివ్వరు, దానికంత పొగరా అని అనేసరికల్లా ఈ సిద్ధు అంటాడు, అబ్బా అవన్నీ తర్వాత నాన్న ఆకలిస్తుంది, ఇప్పుడు మన భోజనం సంగతి ఏమి నాన్న అని అంటాడు. ఏముందిరా మన భోజనం సంగతి, హోటల్కి వెళ్ళి తిందాం, బయటకు వెళ్ళి తిందాం, మొగాడు మనం మొగాళ్ళం, వంటగదిలోకి వెళ్ళకూడదు, మొగాళ్ళం అంటే మొగాళ్ళు ఇలా హాల్లోనే ఉండాలి, వంటగదిలోకి వెళ్ళకూడదు, పద బయటకు వెళ్ళి తిందామండి వెళ్తారు. రోజు వారం రోజులు గడుస్తుంది. సుగుణం వెళ్ళిపోయి వారం దాటిపోయింది, నెల అయిపోయింది. ఈ నెల రోజుల నుంచి వీళ్ళేంటి బయట తినేస్తున్నారు, సత్ర భోజనం మటన్ ఇద్దరులాగా బయట తినేస్తున్నారు, వస్తున్నారు, పడుకుంటున్నారు, స్నానాలు చేసేస్తున్నారు, బట్టలు అక్కడ కుప్పలు కదా, నిండా మూలకు కుప్పలు బట్టలు, ఎలగ వంటగది నిండా గిన్నెలు, ఇల్లు వంటగది నుంచి ఎలగ తెచ్చిన కంపు వస్తుంది. వీటికి ఓరినైనా ఏమిటి ఇలా అయింది అనుకొని ఏం చేస్తారు సాంబయ్య. అప్పుడు ఇంకా లాభం లేదని ఒక పనివాడిని పిలుస్తాడు. పనివాడిని పిలిచి ఇల్లంతా క్లీన్ చేయిస్తాడు, బట్టలు ఉతికిస్తాడు, గిన్నెలు తవ్విస్తాడు, అన్నీ చేసినారు అన్ని పట్టు చేస్తుంటాడు. కొడుకు దగ్గర ఉంటాడు, చూసావా మెమ్మలైతే మనకు గడవలేదనుకుంటుంది, మెమ్మ గొప్పలు పోయింది, పుట్టింటికి వెళ్ళింది, వెళ్ళి మనకేమిటి 500 పడేస్తే మనకు బోల్డ్ మంది పనివాళ్ళు వస్తారు అంటాను. అప్పుడు కొడుకు కొంచెం జ్ఞానోదయం అవుతుంది. అంటాడు కొడుకు, మా నాన్న మరి అమ్మ ఇంత పని చేస్తోంది, ఇంట్లో పని అంతా అమ్మ ఒక్కతే చేస్తోంది కదా, అమ్మకి ఎప్పుడైనా నువ్వు డబ్బులు ఇచ్చావా, ₹1 కూడా ఇవ్వలేదు అంటేను. అప్పుడు చెప్తారు, ఆడవాళ్ళరా వాళ్ళు పని చెయ్యాలి, వాళ్ళకి ఏమైనా కావాలంటే వస్తువులు మనం తెచ్చి ఇవ్వాలి, అంతవరకే, వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు, వాళ్ళని ఎట్టిక్కించుకోకూడదు అని కొడుకు హితబోధ ఇంకా చేస్తూనే ఉంటాడు సాంబయ్య. అంతట్లోకి ఏమైనా అక్కడికి పనివాడు వస్తాడు. అప్పుడేమో ఏదంటాడు, అయ్యగారు మీ ఇంట్లో పని నేను చేయలేను, మీరు ఇచ్చే జీతం నాకు ఈ పని కిట్టదు, నేను చెయ్యలేనంటాను. సరేరా ఇంకో ₹50, 50 కాదు 100 ఇచ్చినా నేను చేయలేనండి అంటే, మరి ఏంట్రా అంటే, అయ్యగారు బట్టలు మీరు తక్కువ వారానికి 15 జతలు మీ తండ్రి కొడుకు ఇప్పుతున్నారు, బట్టలకే 500 అవుతుంది అని చెప్తారు. ఏమిట్రా 500 అంటాను. అయ్యగారు బట్టలు ఉతకాలా, వారం రోజులు బట్టలు ఉతకాలా, ఇస్త్రీ చెయ్యాలా, అంతేకాకుండాను ఇప్పుడు గిన్నెలు తోమాలా, సంత చెయ్యాలా, వంట వండాలా, ఇవన్నీ చేసేసరికెళ్ళాను నాకు 1500 తక్కువైతే నేనే కదా, ఎవ్వరూ చేయరు అయ్యగారు మీ ఇంట్లో పని, 1500 ఇస్తేనే చేస్తాను అంటే, ఏదో మీరు ఇచ్చితే సర్దుకుపోవడానికి నేనే మీ భార్యను కాదు, ఏదో సర్దుకుపోతూ మీరు ఏమన్నా పని చేసుకో అలా పని చేయడానికి అని చెప్పి అంటాడు. చూసారు భార్యతో కంపేర్ చేస్తారు. అప్పుడేను నేనేం మీ భార్యను కాదు అంటాడు. అప్పుడు ఆ పనివాడి పేరు గోవిందయ్య. ఏమిటి నువ్వు ఈ మాత్రం పనికి నీకు 1500 కావాలా, ఎడవయ్యా మీ పనిలో వద్దు, మీరు వద్దు, మేమే చూసుకుంటాం అంటే వాడు వెళ్ళిపోతాడు. ఆ గోవిందయ్య వెళ్ళిపోతాడు. అప్పుడు కొడుకు అడుగుతాడు, నాన్న మరి మన పనులేలాగా నాన్న అంటాడు. ఏముందిరా మనమే పెట్టి వండుకుందాం, మనకు వంటలు రావా ఏంటి అంటాడు. అప్పుడు కొడుకు అడుగుతాడు, నాన్న మరి మనం వంటగదిలోకి వెళ్ళకూడదు, మన మొగాళ్ళము మన హాల్లో తప్ప వంటగది గుమ్మాలో అడుగు పెట్టకూడదు అని ఎన్ని కబుర్లు చెప్పావు కదా నాన్న, ఇప్పుడు ఎలా వెళ్ళి వండుకుంటానంటే, దాందే ఉందిరా, మగాడు చెయ్యలేని పని అంటూ లేదంటూ మనం నిరూపిద్దాం, ఇలా వంటలు చేసుకుంటూ పనులు చేసుకుంటూ మనమే నిరూపిద్దాం రా, మనం నిరూపిస్తే అందరూ కూడా అప్పుడు మన దారికి వస్తారు, అప్పుడు అలా చెప్పాం ఇప్పుడు ఇలా చెప్దాము అంటాడు. ఇద్దరు ఇలా అనుకున్నారు. వంటగదిలోకి వెళ్ళారు, పొయ్యి మీద గిన్నెలు పెట్టారు, ఏమైందో ఏమిటో తెలీదు, పెద్ద శబ్దం వచ్చి పేలిపోయింది. అక్కడ గ్యాస్ స్టవ్ గిన్నెలు అన్నీ పేలిపోయి వీడి మొహం మీద పడిపోయి వీడి మొహాలల్లా మసైపోయాయి. దాంతో వీళ్ళకి ఇద్దరికి భయం వేసి ఆ రోజు పస్తు పడుకున్నారు. పస్తు పడుకొని వచ్చారు. ఇలా వారం రోజులు గడుస్తుంది. ఓ రోజు ఈ కిట్టు సిద్ధు స్కూల్ నుంచి వస్తుంటే చూశాడు, ఆలోచిస్తున్నాడు. అప్పుడు అతనికి జ్ఞానోదయం అయింది. అయ్యో అమ్మని చూసి ఇన్ని రోజులైంది, అమ్మని చూడాలి, అమ్మ మీద బెంగ పిల్లలు కదండి, అప్పుడు తండ్రి ఎంత చెప్తే విన్నాడు, ఇప్పుడు పిల్లలు కదా పాప, అమ్మ మీద బెంగ స్టార్ట్ అయింది. అలా తల్లి గురించి ఆలోచిస్తే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి నాన్న నువ్వు మెమ్మని బాగా ఉండేదా, మంచిదేనా, బాగా చూసుకునేదా అంటే, మా అమ్మ దేవతరా, మా అమ్మ చాలా మంచిదిరా అంటాడు. మరి మీ నాన్న కూడా ఇలాగే మెమ్మని ఇలాగే ఏడిపించు తిన్నాడా అంటే, చిచి మా ఇంట్లో మా అమ్మ ఏది చెప్తే అదే వేదవాక్కు,
మా నాన్న మాట లేదు, మా మాట లేదు. మా అమ్మ ఎలా చెప్తే అలాగే మేము నడుచుకోవాలంటే, మరి నాన్న, మీ నాన్న మీ అమ్మకి ఇచ్చిన మర్యాద, మీరు మీ అమ్మకి ఇచ్చిన మర్యాద నువ్వు మా అమ్మకి ఎందుకు ఇవ్వట్లేదు నాన్న అని కొడుకు అడిగాడు. కొడుకు అలా అనేసి మొహం చుట్టూ ఇచ్చాడు, కోపం కనబడాక అడిగేసరి అంటాడు, నాన్న నువ్వేమో అమ్మ లేకపోతే ఉండలేకపోతున్నాం, మనము ఇంట్లో దీపం వెలిగించే దిక్కు కూడా లేదు, ఎలా ఉందో చూడు మన ఇల్లు మన పరిస్థితిను, ఎందుకు నాన్న అమ్మని ఏ రోజు కూడా నువ్వు ప్రేమగా పలకరించలేదు, కనీసం అభిమానంగా మాట్లాడలేదు, ఎంత చిన్న చూపు చూసేవాడికి నువ్వు అని కొడుకు బాగానే అడుగుతున్నాడు. చూడండి, ఏంటి నాన్న ఇలాగా ఈ పరిస్థితి, అమ్మ దగ్గరికి వెళ్దాం అనేసరి అంటాడు. కొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సాంబయ్య ఆలోచనలో పడి మర్నాడిపోతుంది తండ్రి కొడుకు బయలుదేరి సుగుణమ్మ ఎక్కడ ఉంది, పుట్టింట్లో ఉంది కదా, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి వెళ్ళానేమో సుగుణమ్మ చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడ హాయిగా తండ్రికి సేవ చేస్తూ కాళ్ళు పడుతూ చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడ సుగుణం చూసి సుగుణ అని పిలుస్తాడు. ఈ అబ్బాయి కూడా అమ్మ అని పిలుస్తాడు. బయటకు వచ్చి, ఎవరండి మీరు, ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు అని అడుగుతుంది. బాగా అడిగింది కదా. అడిగేసరికలేమో సుగుణ, మన ఇంటికి వెళ్దాంరా, నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయింది, ఎలా అంటే అలా ఉంది, రామ్మ సుగుణ అంటే అమ్మ రామ్మ అమ్మ రామ్మ కొడుకోడండి. అప్పుడు అంటుంది సుగుణ, ఇల్లు పోసుకోవడం కాదండి, ఎక్కడ పని అక్కడే ఉంది, మీకు కావాల్సిన నేను కాదు, పని మనిషి కదా మీకు కావాలి, నా పని మనిషిగా జాగాలో నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు తప్ప నా మీద భారీగా ఉన్న ప్రేమతోటి హక్కుతోటి మీరు రాలేదు అని చెప్పి అంటుంది. లేదు సుగుణ, నీ విలువ ఏమిటో నాకు తెలిసింది, నేను చాలా తప్పు తెలుతావు, నీ తప్పు తెలుసు, నా తప్పులు నేను తెలుసుకున్నాను, ఇంటికి దీపం వెళ్ళాలంటారు, నువ్వు లేని ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు లేరు, రా సుగుణ వెళ్దామంటే అప్పుడు సుగుణ చెప్తుంది, లేదు నేను రాను, ఇప్పుడు మీతో నేను వచ్చే ఉద్దేశం నాకు లేదు, మా అమ్మ నాన్నకి నా అవసరం చాలా ఉంది, మా అమ్మ నాన్న దగ్గర నేను ఉంటాను అనేసరి అప్పుడు సాంబయ్య అంటాడు, కోపం తెచ్చుకోలేదు చూడండి అంటాడు, సరే అయితే నీకు ఎప్పుడు రావాలంటే అప్పుడు రా అని చెప్పేసి అంటారు. తండ్రి కొడుకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక తండ్రి దగ్గర అంటుంది, చూడు నాన్న, ఇన్నాళ్ళు నాతో ఎలా మాట్లాడేవారు ఇద్దరును, ఇప్పుడు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది, సరే వాళ్ళు ఎంతలాగా నాతో ఇలా మాట్లాడడామా ఏమిటో ఆశ్చర్యంగా ఉంది, ఇంత మార్పు వచ్చిందంటే అప్పుడు తండ్రి చెప్తారమ్మా, రోజులు ఎప్పుడు ఒకలా ఉంటావు కదా, మార్పు వచ్చిందేమో, నువ్వు చేసిన సేవకి నేను మామూలు మనిషిని అయిపోయాను, నీ అవసరం నాకు ఇప్పుడు లేదు కదా, అయినా కూడా వాళ్ళు పిలిచినప్పుడు నువ్వు మర్యాదగా వెళ్తే బాగుంటుంది, నువ్వు ఇప్పుడు వెళ్ళకుండా తర్వాత ఎప్పుడో అనుకుంటే ఆ అనవసరంగా దూరాలు పెరుగుతాయమ్మా, రేపే బయలుదేరేళ్ళమ్మా అని కూతురి పాపం తండ్రి కదా పాపం నచ్చ చెప్తున్నాడు. అంతే కదమ్మా, తండ్రి చెప్తాను మళ్ళీ నెలలోనే నీ దగ్గరికి నేను వస్తాను, నువ్వు రేపే బయలుదేరి వెళ్ళమ్మా అంటే సరేనా అన్న సంతోషంగా బయలుదేరి వస్తుంది. ఇంక ఇప్పుడు అప్పుడే రాదనుకున్న ఈ సుగుణ వచ్చారు కదా, సాంబయ్యను ఈ సుద్దు ఖుషి అయిపోతారు. అబ్బాయి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, అబ్బా నువ్వు రాగానే ఇల్లంతా కలకల్లాడుతోందని. ఇప్పుడు సాంబయ్య చాలా సాత్వికంగాను కూతురుతో భార్యతో మాట్లాడడం, కొడుకు కూడా అమ్మ 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 అని మాట్లాడడం, ఇద్దరు చాలా సంతోషంగా, అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అంటారు అనమాట, నువ్వు రావడం ఇల్లు చూడు ఎంత కలకల్లాడుతోందని, ఇదివరకు ఎలా ఉందో, ఆడలేని ఇల్లు ఎలా ఉంటుందో చూడు, ఊహించుకో నువ్వు, నేను చాలా తప్పులు చేశాను, నా వల్ల తప్పు అయిపోయింది అని పెళ్ళాన్ని అడుగుతూ కాబట్టి నా తప్పులు క్షమించు సుగుణ, ఇంకెప్పుడు నేను చేయను అని చాలా అభిమానంగా తండ్రి కొడుకు కూడా బాగా మాట్లాడుతుంటే సుగుణమ్మ దేవుడికి మనసులో దండం పెట్టి ఉండింది. వాళ్ళిద్దరిలో మార్పు తీసుకొచ్చే దేవుడు అదే నాకు చాలా సంతోషం అని చెప్పి దండం పెట్టేసుకొని వీళ్ళందరూ కలిసి సుఖంగానే ఉంటుంటారు. అలా చెప్పేసి అందుకే అంటారు సుగుణ, ఇంటికి దీపం ఇల్లాలని, నువ్వు రాగానే ఇంటి దీపంలాగా ఇల్లు కలకల్లా ఆడిపోతూ ఉంది, మా తప్పులు క్షమించని ఇద్దరు సుగుణని అడిగి అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇదండి కదా, మగవాడి అహంకారం ఎంత ఉంటుందో. అందరినీ నేను అనట్లేదు, ఇలా ఉన్న మగవాళ్ళందరికీ బాగా బుద్ధి వస్తుంది కథ వింటేను. అలా ఆడది చెయ్యాలండి, చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. మీరేమంటారు, అవునంటారా కాదంటారా కామెంట్లో పెట్టండి. ఎలా ఉంది ఈ కథ కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ మంచి కథతో కలుద్దాం. బాయ్.